ఏమిటండి ఆ దండేమిటి? గోదావరి, సాధారణంగా ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి ఏకంగా ఇంటికి వచ్చేసే సందర్భంలో ఇలా దండలు అవి వేసి సాగనంపుతారు గోదావరి. రిటైర్ అయ్యారా? 55 ఏళ్లకు కదండి రిటైర్మెంట్ ఇస్తారు. వాళ్ళెవరు ఇవ్వడానికి? నేనే రిటైర్ అయిపోయాను. దాని పేరేమిటో తెలుసా? వాలంటరీ రిటైర్మెంట్. కన్న కొడుకే అప్పు తీసుకున్న 18,000 రూపాయలు వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టరా అప్పల నరసయ్య అన్నాడు గోదావరి. నన్ను నమ్మి అంత డబ్బు అప్పవరిస్తారా? నాకున్న ఒకే ఒక్క మార్గం నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ. అది కూడా నేను రిటైర్ అయిన తర్వాతే ఇస్తామన్నారు. సరే రిటైర్ చేసేయండి రా అన్నాను. 2 ఏళ్ల సర్వీస్ పోతుంది కదండి. 53 సంవత్సరాలుగా అతి భద్రంగా కాపాడుకుంటున్న నా పరువు పోయింది. 33 సంవత్సరాలుగా ఈ భుజం మీద ఎత్తుకు పెంచిన నా కొడుకు పోయాడు. 2 సంవత్సరాలు సర్వీస్ పోతే కొంపలిపోతుందా? పోతే పోనివే. రాఘవా, ఏ పని లేకుండా తీరిగ్గా ఇంట్లో కూర్చోలేనురా. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా మార్వాడి కొట్లో లెక్కలు రాసే ఉద్యోగం దొరికింది. నెలకి జీతం 200 రూపాయలు ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా నా స్టీల్ ప్లాంట్ ఆఫీస్ లో నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్లు మూవ్ చేయించాలి కదా. పైగా గవర్నమెంట్ సమాచారం, డబ్బు చేతికి కొంచెం టైం పడుతుంది. ఇంతకీ మన టైం బాగుండాలి కదా. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల దాకా దశపల్లా కాలనీలో నైట్ వాచ్మెన్ ఉద్యోగం దొరికింది. మరి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఏదైనా ఉద్యోగం దొరుకుతుందిరా? నాన్న, అప్పు తీర్చే బాధ్యత నాకు అప్పు చెప్పండి, నేను సంపాదించి సెటిల్ చేస్తాను. చాలా థ్యాంక్స్ నాయనా. కానీ కన్న కొడుకుని నమ్మకూడదన్న గొప్ప గుణపాఠాన్ని మీ అన్నగారు నాకు నేర్పించారు. నా తంటలేవు, నేను పడతలేరా? నాన్న, ఈ వయసులో మీరు ఇంత కష్టపడితే చచ్చిపోతాన్నా. మంచిదే కదరా, ఎల్ఐసి డబ్బు చేతికొస్తుంది, అప్పు తీరిపోతుందిరా. మరో 4-5 నెలలు ఉండొచ్చు కదా. వస్తున్నాను ఒక టెలిగ్రామ్ తో పాటు వచ్చి దిగిపోయావు. అత్తయ్య కదండి, బాగా పుట్టగానే వచ్చామన్నారు. అవును, అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారండి? ఈ మధ్య నాకు ఉత్తరమే రాయలేదు. మీ ఉత్తరాల్లో కూడా వాళ్ళ సంగతులు ఏమీ లేవు. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సరోజిని వసంత ఎలా ఉన్నారండి? ఏదైనా విశేషమా? అదేనండి, నీళ్లు పోసుకున్నారా అని. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఏమండి, మన ఖాళీ చదువు ఎలా ఉంది? ఈసారైనా పాస్ అవుతాడా? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అన్నానా? ఏమండి, మీ తమ్ముడు రాఘవ డ్రైవర్ గారు, మన ఊర్లో వర్షం బాగా పడుతోందా? ఏమిటి, తల్లి పడుతోందా? సరే అటు. అమ్ము, 25 రూపాయలు 80 పైసలు. చచ్చి నాన్న, మన ఇల్లు వచ్చేప్పుడులా తాతగారిని నాన్నమని చూద్దామా? నిన్ను ఎత్తుకుని వదిలి పెట్టుండ్రా. తొందరగా దిగు, తర్వాత కొడుకుతో ముద్దుగా మాట్లాడుకుందు. కానీ నువ్వు దిగలోగా మీటర్లో 20 పైసలు చటుక్కుని పడిపోతుంది. విన్నావా? నువ్వు కూడా నేర్చుకో. ఎలాగండి వచ్చేది? ఈ ఇంటి వంశాంకురాన్ని ఎత్తుకుని మొదటిసారిగా వస్తున్నాను. అత్తయ్యతో చెప్పండి, హారతిచ్చి లోపలికి తీసుకెళ్తారు. హారతి లేదు, గడ్డి గుడ్డు లేదు. అత్తామామల సంబంధం తెగిపోయింది. ఇల్లు వేర్పాటైంది. మధ్యలో గీత కూడా గీశారు చూడు. గీత గిటివైపారా, అటువైపు అడుగు వేసావో కాళ్ళు నరికేస్తాం.
మారుబోతు కూతురు పెళ్లి కోసం ఆఫీసులో అప్పు చేసి నేను మీకు ఇచ్చిన 18,000 రూపాయల రొక్కం వడ్డీతో సహా లెక్కగట్టి అక్కడ పెట్టండి. మరుక్షణం నేను మీ ఇల్లు విడిచి వెళ్లిపోతాను. తల కడిగేసుకున్నాను. అన్నం వడ్డించమ్మా. ఏమిటి ఇక్కడే నిలబడిపోయావు? మన వాటా ఇటువైపు ఉంది. రా లోపలికి. లోపలికి రా రమ్మంటుంటే. ఇది జరిగింది. ఎలాగో తంటాలు పడి ఈ దరిద్రాన్ని వదిలించుకున్నాను. ఇప్పుడు మళ్లీ నువ్వు వాళ్ళతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేశావో నీ రక్తం కళ చూస్తాను. అండర్స్టాండ్? ఆఫీసులో నాకు ఆటింగ్ ఉంది. రాత్రి కొంచెం ఆలస్యంగా వస్తాను. ఏయ్ నవ్వవే. వస్తాను. ఏడుపు కూడా వినిపించుకోకుండా ఆడదానికి ఇంత ముద్దు నిద్ర ఏమిటి?